నమస్కారం అందరికీ. నేను ఒకటి చెప్తున్నానండి క్రిస్టియన్స్ కొందరు ఏంటంటే చెత్త చెత్త వీడియోస్ చేస్తున్నారండి. నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే అక్కడ క్రిస్టియన్స్, మిగతా వాళ్ళందరూ హిందూసేనండి. మా సార్ ఏంటంటే ఆ వీడియోస్ చూపించి, నిజమేనా అమ్మా మీ ప్రార్థన చేయగానే మీకు గ్యాస్ వచ్చేస్తుందా, మీ ప్రార్థన చేయగానే నిజంగా దెయ్యాలు వదిలిపోతాయి ఏంటి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏంటంటే ప్రేయర్ చేస్తే దేవతలు వచ్చి వంట చేసేయడం ఏంటండి, ప్రేయర్ చేస్తే గ్యాస్ వచ్చేయడం ఏంటండి, అసలు మీరు చేసే అసలు వీడియోస్ కానీ చాలా చండాలంగా ఉంటున్నాయి. అసలు ఎంత దరిద్రంగా చేస్తున్నారంటే వీడియోస్. మీకు అవి లైకులకు వస్తున్నాయో మరి, లేకపోతే మీకు దాని ద్వారా ఏ లాభం వస్తుందో నాకు తెలియదు కానివ్వండి. మీరు చేసే వీడియోస్ వల్ల పైన మన దేవుడు ఎంత బాధపడుతున్నాడో, దుఃఖిస్తున్నాడో తెలుసుకోండి దయచేసి. అలాగే వాళ్ళు అడుగుతున్నారు నన్ను కించపరిచే వాళ్ళు ఏంటంటే అతను అన్నారు కూడా ఒకసారి, అమ్మ మీ వాళ్ళే మీ దేవుడిని బాధ పెడుతున్నారు, చాలా హేళన చేస్తున్నారు అని. నిజమేనండి. మనల్ని మనమే మన దేవుని హేళన చేస్తున్నాం, చాలా బాధ పెడుతున్నాం ఈ చెత్త చెత్త వీడియోస్ చేసి. అలా కొందరు ఏంటంటే మా సార్ ఒకసారి అంటూ ఉంటారండి, ఏమనంటే, అమ్మ నువ్వు మీ క్రిస్టియన్స్ ప్రసాదం తీసుకోరు కదా ఆన్సర్. ఏంటి నేను ప్రసాదం అంటే ప్రసాదం తీసుకోం, నిజమే మా బైబిల్లో ఉంది. అంటే బలిగా అర్పించిన దాన్ని, అలాగే ఏంటంటే విగ్రహాలకు అర్పించిన వాటిని మేము తినమనిసని, అవి మేము ప్రసాదంగా మేము తినమనిసని మేము ఒప్పుకుంటాం. అయితే అతను ఏమంటారంటే, అమ్మ నువ్వు ప్రసాదంగా సరే నువ్వు ప్రసాదం తిన్నా అంటున్నావు, మరి అలాగైతే మేము ఇచ్చిన జీతం కూడా, మరి మేము హిందూస్ ఇచ్చిన ప్రసాదం మీరు తిన్నప్పుడు హిందూస్ ఇచ్చే జీతం ఎందుకు తీసుకుంటున్నావు అని సార్ నన్ను సార్ అడిగారు. నేను దానికి సార్ అతను నాకన్నా పెద్దవాళ్ళు కదా అని చెప్పి నేను ఆన్సర్ చేయలేదండి. నేను ఒకటే అడుగుతున్నాను, ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్క హిందూస్కి చెప్తున్నానండి. సరే మేము క్రిస్టియన్సే, మేము ప్రసాదం తినము, మేము మత ప్రచారం చేస్తాం. ఏంటి మత ప్రచారం చేసినా ప్రసాదం తినకపోయినా మేమైతే మిమ్మల్ని అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాం కదండి. మేము ఎప్పుడు ప్రార్థన చేసినా అందరూ బాగుండాలి, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి, వివాహం జరగలేని బిడ్డలకు వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తామండి, ప్రతి ఒక్కరి కష్టం కోసం ప్రార్థన చేస్తాం. మీ కష్టాన్ని మా కష్టంగా భావించి మేము ప్రార్థన చేస్తామండి, అలాగే అన్నీ చేస్తాం. అయినప్పటికీ కూడా చాలామంది క్రిస్టియన్స్ అంటే ఏదో శత్రుత్వంలో చూస్తున్నారు. సరే ఓకే, దాని గురించి నేను అంటుంది ఏంటంటే, సరే ఇప్పుడు మీ హిందూస్ మీరు ఇచ్చే డబ్బులు మీరు ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు కదండి. మరి క్రిస్టియన్స్ ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, క్రిస్టియన్స్లో డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ ప్రతి రంగంలోనూ క్రిస్టియన్స్ ఉన్నారు కదండి. డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లోకో పైలట్స్ ఉన్నారు, పోలీస్ విభాగంలో ఉన్నారు, ఎంతోమంది అన్ని రంగాల్లో ఉన్నారు కదా. మరి క్రిస్టియన్స్ తయారు చేసిన వస్తువులు మీరు వాడడం మానేశారా, లేకపోతే క్రిస్టియన్స్ డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళడం మానేశారా, క్రిస్టియన్స్లు తయారు చేసిన మెడిసిన్ వాడడం మానేశారా, లేకపోతే క్రిస్టియన్స్ తయారు చేసిన వస్తువులు వాడడం మానేశారా? వీటన్నిటిని నాకు జవాబు చెప్పండి. ఇవన్నీ ఇలా తవ్వుకుంటూ పోతే మీకు నచ్చదు కదండి. అంటే మీరు ప్రశ్నించవచ్చు మమ్మల్ని, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే అది తప్పు కదండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.